హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో నేను ఏదో చేద్దాం అనుకుని ఇంకొకటి చేశానమాట. యాక్చువల్లీ ఈ శారీ మమ్మీది. చాలా డేస్గా వేసుకోవట్లేదు, ఎందుకంటే చాలా హెవీగా ఉంటుందని చెప్పి మమ్మీ పక్కన పెట్టారు. దీన్ని ఏదైనా చేసుకో, ఏమైనా స్టిచ్ చేసుకో అంటే నాకు ఈ శారీ చూడగానే ఒకటి గుర్తొచ్చిందనమాట. సరే వెల్వెట్ టాప్ స్టిచ్ చేద్దామని చెప్పి ముందు దీని బార్డర్ అంతా తీసేద్దామని చెప్పి తీసాను. సో యాక్చువల్లీ ఇది హాఫ్ అండ్ హాఫ్ టైప్ శారీ అనమాట. బట్ ఏంటంటే లంగావాణి లాగా కుర్చీల వరకు రావట్లేదు, అది ఆ వెల్వెట్ కలర్లో ఉండేది. సో అందుకని చెప్పి ఏం చేద్దామని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. సో ఇలా వస్తుంది తప్ప లంగావాణి మోడల్లో రావట్లే. అండ్ దట్టు చాలా హెవీ, దీన్ని పెట్టడానికి కూడా అవ్వట్లేదు, స్టెప్స్ పెట్టి వేసుకోవడానికి. సో అందుకని చెప్పి ఏం చేశాను, ముందు బార్డర్ తీసేసా. బార్డర్ తీసేసి దీన్ని టాప్ కుడదాం అనుకున్నా, లైక్ నార్మల్ స్ట్రైట్ కట్ కుర్తీ కుడదాం అనుకున్నాను. బట్ నాకు ఇంకొక ఐడియా వచ్చిందనమాట. అదేంటంటే ముందు ఆ బార్డర్ని అంతా తీసేసాను. తీసేస్తే ఇది 2 డబుల్ బార్డర్ అనమాట. సో ఈ డబుల్ బార్డర్ని చూసి ఈ రైట్ కింద ఉన్న ఈ కర్వ్ ఉన్న బార్డర్ చూసాక నా దగ్గర ఒక శారీ ఉంది, దానికి వేద్దామని చెప్పి ఐడియా వచ్చిందనమాట. సో ముందైతే ఈ బోర్డర్ అంతా తీసేసి దీన్ని 2 హాఫ్స్గా డివైడ్ చేశాను. సో ఆ మధ్యలో రెడ్ కలర్ బోర్డర్ ఉంది, అది కూడా డివైడ్ చేసేసి నా దగ్గర ఒక పర్పుల్ శారీ ఉందన్నమాట. ఇది ఒక టిష్యూ టైప్లా ఉంటుంది, బట్ స్మూత్ సిల్క్లా ఉంటుంది. సో దీనికి ఆ బోర్డర్ వేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఐడియా వచ్చింది. సరే ముందు అసలు శారీ ఎలా ఉందో కట్టుకొని చూపిద్దామని మమ్మీతో చూపిస్తాను. దెన్ ఈ బోర్డర్ ఆ శారీకి వేస్తే ఎలా ఉంటుందా అనుకున్నాను. బట్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మేము వెంటనే మమ్మీ నేను ఏం చేసామంటే ఈ బోర్డర్కి వేద్దామని అనుకున్నాం. సో నెక్స్ట్ డే ఇంక వెంటనే దీని బ్లౌజ్ కట్ చేసేసి బోర్డర్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. డబుల్ బోర్డర్ కదా, అండ్ దట్టు నేను సింగిలే వేస్తున్నాను. సో మొత్తం అటు ఇటు మొత్తం ఫుల్గా సరిపోయిందనమాట శారీకి మొత్తం. సో వేసిన తర్వాత చూడండి లుక్ ఎంత బాగుంటుందో. కంప్లీట్ లుక్ నేను ఇంట్లో యాడ్ చేస్తాను. ముందైతే నేను బార్డర్ స్టిచ్ చేయడం చూపిస్తాను. యాక్చువల్లీ ఇలా బార్డర్ స్టిచ్ చేస్తున్నాను, కావాలంటే ఇంకో చిన్న మిర్రర్ బార్డర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బట్ అప్పటికే చాలా హెవీ అనిపించింది, సో చాలని ఇంక నేను స్టిచ్ చేయలేదు. హ్యాపీగా మూవీ చూస్తూ మొత్తం బోర్డర్ అంతా స్టిచ్ చేస్తాను. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అంటే సెట్ అయిందా లేదా ఇంకేమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే చెప్పండి, ఇంకా కొంచెం యాడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే లుక్ ఇలా ఉంది, నాకైతే భలేగా నచ్చింది. అండ్ దీని మీదకి నా దగ్గర గోల్డ్ బ్లౌజ్ ఉందన్నమాట, వర్క్ చేయించిన బ్లౌజు. అదైతే ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందని చెప్పి నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేయలేదు. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి. ఫైనల్గా లుక్ అయితే ఎలా ఉంది. ఇంకా హెవీ కావాలనుకుంటే మనం ఇంకా వడ్డానం యాడ్ చేయొచ్చు, చోకర్ యాడ్ చేయొచ్చు. నాకు ఇప్పటికే చాలా హెవీ అనిపిస్తుంది. సో పెళ్ళికి అనుకోండి ఇంకా ఎక్కువ రెడీ అవ్వచ్చు. అండ్ ఇదే బార్డర్ మనం వేరే డార్క్ శారీ వేసినా ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పుడు పర్పుల్ ట్రెండింగ్ కాబట్టి ఈ కలర్కి అయితే వేసాను. సో ఫైనల్గా అయితే ఇలా వచ్చింది.